అండ్ కొంతమంది పేరెంట్స్ వచ్చి అడుగుతారు మా అబ్బాయికి సార్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 10 lakhs ప్యాకేజ్ 15 lakhs ప్యాకేజ్ అని ఇలా కూడా అడుగుతుంటారు చాలామంది. ఓకే. సో నేను వాళ్ళకి చెప్తుంటాను సార్ అండ్ మరి గ్యారంటీ ఇస్తారా? సో అంటే ప్యాకేజ్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, గ్యారంటీ అని కూడా కొంతమంది పేరెంట్స్ వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే మీ అబ్బాయిని కెరియర్ ఆన్ టైంలో స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. రైట్. సో ప్యాకేజ్ అనేది బేస్డ్ ఆన్ ది కంపెనీస్ అండ్ బేస్డ్ ఆన్ ద మేజర్ స్కిల్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే పేరెంట్స్ అడుగుతారు ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది అండ్ ఎన్ని మంత్స్లో మా అబ్బాయికి జాబ్ వస్తుంది ఆర్ అమ్మాయికి జాబ్ వస్తుంది అని అడుగుతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇక్కడ 4 yearsలో కూడా జాబ్ లేకుండా అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ వస్తున్నారు. ఓకే. సో ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత సార్ మాకు 1 monthలో వచ్చేస్తుందా, 2 monthsలో వచ్చేస్తుందా జాబ్ అని ఇలా అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి. ఓకే. సో డైలీ వచ్చేసి ఒక 2 hours క్లాస్ అవ్వగానే నేను వెళ్ళిపోతాను అన్ని క్లాసెస్కి ఇర్రెగ్యులర్గా వచ్చి నాకు జాబ్ రాలేదు అని అడగడం ఇలా కాకుండా లైక్ ఏంటంటే ఇక్కడ డెడికేషన్గా మినిమం 5 to 6 months ఎవ్రీడే మినిమం 6 to 8 hours మినిమం 6 to 8 hours స్పెండ్ చేసి ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్గా ఆన్ టైం సబ్మిట్ చేసుకుంటూ అండ్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఆన్ టైంలో చేస్తూ ఉంటే లైక్ వీళ్ళకి 1 month అంటే 45 daysలో ప్లేస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అండ్ 90 daysలో ప్లేస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లైక్ 6 months లైక్ 1 yearలో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కంప్లీట్ గా వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ క్యాపబిలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైట్. అండ్ ఆల్సో పేరెంట్స్ నార్మల్ గా వాళ్ళని జాయిన్ చేసే వరకు చాలా కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ మీద. అంటే వాళ్ళ పిల్లల్ని చాలా ఇన్స్టిట్యూట్స్ లిటరల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, ఇన్స్టిట్యూట్ వైజ్ గా వెళ్తూ ఉంటారు, ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఆ బ్రోచెస్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, ఎక్కడ ఏంటి ఏది బాగుందని చెప్పేసి. ఇక్కడికి వచ్చారు వాళ్ళు, వచ్చిన తర్వాత ఒక చోట జాయిన్ చేసిన తర్వాత చలో ఇప్పటి నుండి నీది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ గా షేర్ అవుతుంది స్టూడెంట్స్ మీద యాజ్ వెల్ యాజ్ ఇక్కడున్న మీ మీద కూడా ట్రైనర్స్ మీద. సో అది ఎలా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకుంటారు? ఏదో వచ్చేసాం వెళ్ళిపోయామంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇక్కడ ఏంటంటే సో మేము డైలీ అటెండెన్స్ తీసుకుంటాము, లైక్ టెక్నికల్ క్లాసెస్ ఎన్ని వర్కింగ్ డేస్ జరిగాయి వీక్లీ, ఎన్ని వర్కింగ్ డేస్ వాళ్ళు వచ్చారు, అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఎన్ని వర్కింగ్ డేస్ జరిగాయి, ఎన్ని వర్కింగ్ డేస్ వాళ్ళు వచ్చారు, అండ్ మంత్లీ ఎన్ని వీకెండ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ ఎగ్జామ్స్ అన్ని వీకెండ్స్లో రాస్తున్నారా లేదా, అండ్ స్కోర్ ఎంత చేస్తున్నారు. సో అండ్ వాళ్ళు జాయిన్ అయిన కాడ నుంచి వాళ్ళ ప్రొఫైల్ మీద ఎన్ని కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఎన్ని అప్లై చేశారు, ఎన్ని ఇగ్నోర్ చేశారు, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ రీజన్స్ రిజెక్ట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా మేము ఫాలో